నెక్స్ట్ బ్రేకింగ్ తెలంగాణ నుంచి జీహెచ్ఎంసీ స్పెషల్ కౌన్సిల్ సమావేశం గందరగోళంగా మారింది. డీలిమిటేషన్ పై అన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. వార్డుల విభజన నిర్ణయం ఎంఐఎం ఆఫీసులో జరిగిందన్న బీజేపీ కార్పొరేటర్ల ఆరోపణలపై ఎంఐఎం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అటు ప్రజలు ఇటు రాజకీయ నేతల నుంచి నిరసన గళాలు వినిపిస్తున్నాయి. వేల ఫిర్యాదులు సూచనలు వస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు 3000కు పైగా వచ్చిన అబ్జెక్షన్స్ పై ఫోకస్ పెట్టారు జీహెచ్ఎంసీ అధికారులు. ప్రజల నుంచి పార్టీల నేతల నుంచి వచ్చిన అభ్యంతరాలు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నారు. తుది నిర్ణయం తీసుకునే ముందు వాటిని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. డీలిమిటేషన్ పై జీహెచ్ఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో కమిషనర్ కర్ణన్ వివరణిచ్చారు. జీహెచ్ఎంసీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కసరత్తుతో వార్డుల విభజన చేశామన్నారు. జీహెచ్ఎంసీలో 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల విలీనం తరువాతే వార్డుల విభజన చేశామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్. ప్రస్తుతం కొన్ని వార్డుల్లో తక్కువ జనాభా ఉన్నా భవిష్యత్తులో జనాభా పెరిగే అవకాశం ఉందన్నారు. సభ్యుల అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకుంటామని రేపటిలోగా లిఖితపూర్వకంగా అభ్యంతరం తెలపొచ్చని సూచించారు కమిషనర్ కర్ణన్. During ward limitation, we have to divide the wards based on the natural boundaries. This is the first given priority. Wherever nala, wherever major roads are there, major landmarks are there, major lanes are there, major railway lines are there. 27 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా కొత్త డివిజన్ల పంచాయతీ మొదలైపోయింది. ఇప్పుడున్న డివిజన్లు 150 నుంచి 300కు పెరుగుతున్నాయి. కానీ అందులో పునర్విభజన చూశాక ఇది పూర్తిగా అశాస్త్రీయం అంటూ విమర్శలు వస్తున్నాయి. డివిజన్ల విషయంలో వస్తున్న అభ్యంతరాల్ని పరిశీలించాలన్నారు దానం. మనం కేవలం వార్డులు పెంచినంత మాత్రాన మరి దీనికి సరిపోతుందా? దీనికి బడ్జెటరీ ఏంది అలొకేషన్ ఏమైనా ప్లాన్ చేశారా? మీరు చెప్పింది రేపటికి డెడ్ లైన్ అంటాం. ఆబ్జెక్షన్స్ అన్ని కూడా ఈ ఆబ్జెక్షన్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు అడ్రస్ దిస్ ఆబ్జెక్షన్? రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వార్డులను ఇష్టమున్నట్టు విభజించిందని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. ఏం అబ్జెక్షనే, అన్ని అబ్జెక్షన్సే. బాధ అవుతుంది, దుఃఖం వస్తుంది. ఎందుకంటే ప్రజలు చాలా బాధపడుతున్నారు. అక్కడ అంతా ఈడనేమో 177 కోట్లు పోతుంది. ఆడ ₹1 కూడా పోతలేదు. ఇక్కడ ఫైనాన్షియల్ సిటీలు ఉన్నాయి, 5 స్టార్ హోటళ్ళు ఉన్నాయి. అది అంతా జిహెచ్ఎంసీలో కలిసింది. మాదేమని గ్రామాలు ఉన్నాయి, బాత్రూమ్లు లేవు, మోరీలు లేవు. వార్డుల విభజన విలీనాన్ని బీజేపీ తప్పుపడుతోంది. గజెట్ పేపర్స్ ని బీజేపీ కార్పొరేటర్స్ చించేశారు. మజ్లిస్ పార్టీకి అనుకూలంగా పునర్విభజన జరిగిందని బీజేపీ ఆరోపించింది. ఏకపక్షంగా ప్రభుత్వము జీహెచ్ఎంసీ పరిధి పెంచింది. నెంబర్ 1. నెంబర్ 2, 100 సీట్లను 300 సీట్లు ఏదైతే వార్డ్స్గా విభజించిందో అది కూడా పూర్తిగా అశాస్త్రీయంగా ఉంది. మజ్లిస్ పార్టీ మెప్పు కోసం మజ్లిస్ పార్టీ కనుసైగల్లో ఈ యొక్క జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఓటర్ల దృష్టిలో పెట్టుకొని ఈ వార్డ్స్ విభజన చేయడం జరిగింది. వార్డుల పేర్లు మార్పులపై ఎంఐఎం కూడా అభ్యంతరాలు తెలిపింది. తమ కోసం విభజన చేశారనడం సరికాదు అంది. మరోవైపు డివిజన్ల విభజనపై అధికార కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కూడా సంతోషంగా లేరు. అభ్యంతరాల్ని పరిశీలించిన అనంతరం జీహెచ్ఎంసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.